బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తాను అన్నారు. నెలకి ఇవ్వాల్సింది ఎంత? 4000 ఇవ్వాలి. మొత్తం లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు? 20 లక్షలు ఉన్నారు దాదాపుగా. తొలి ఏడాది ఎగ్గొట్టిందెంత? 9600 కోట్లు. రెండో ఏడాది ఎగ్గొట్టిందెంత? 9600 కోట్లు. మొత్తం కలిపితే ఎంత అయిందయ్యా అంటే 19200 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. చేసిన అప్పేమో 3,10,000 కోట్లకి వెళ్ళిపోయింది. నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే ఆయనకి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేదాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడా? నా ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. మళ్ళీ ఆయనే సీఎంగా ఉంటూ ఇనాగరేట్ చేశారు. రెండు మా ఢిల్లీ ఎయిర్పోర్ట్ రాజశేఖర రెడ్డి గారే వారితో పాటు వచ్చి ఇనాగరేట్ చేశారు. వారు ఈ రోజుని అది భగవంతుడు నిర్ణయం చేయదు. వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి అమృతాస్త్రాలతో ఈ రోజుని నాకు ఫౌండేషన్ వేయడం అది రెండో సంతోషమైంది నిజంగాను. దానికి నేను ఆనరబుల్ సీఎం గారికి మా జీఎంఆర్ తరఫున నేను హామీ ఇస్తున్నాను. నెంబర్ 1 ఎయిర్పోర్ట్ కట్టి 36 months దానికి హెడ్ హాస్పిటల్ కూడా ఇచ్చేస్తాం. మీరే మళ్ళీ ఇనాగరేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ రోజు భూమి పూజ చేసిన ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ లో మరో 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తయి ఈ ఎయిర్పోర్టు 2026 నాటికి ఇక్కడ నుంచే ఇదే భోగాపురం నుంచే విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ పెట్టి భోగాపురం సిద్ధం 2019 ఫిబ్రవరి 14న చంద్రబాబు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పనులు కూడా ప్రారంభించారు. భూసేకరణ జరగకుండా ఎవడన్నా శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభిస్తాడా చంద్రబాబు నాయుడు గారు? అంటే అది ప్రతిదాన్ని మీ దాంట్లో వేసుకోవాలి. ఏంటంటే ఇది 2019 ఎన్నికల ముందు ఎన్నికల నోటిఫికేషన్ మార్చిలో వస్తే హడావిడిగా మార్చిలో నోటిఫికేషన్ అవుతుంది తెలిసి అక్కడికి వెళ్ళి శంకుస్థాపన చేశాడు. భోగాపురానికి వెళ్ళి శంకుస్థాపన చేసేసి కట్టేశాయని బిల్డప్లు. కానీ భోగాపురం విమానాశ్రయానికి సంబంధించినటువంటిది ఏదైతే అనేక సమస్యలు దాంట్లో ఉంటే ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించి సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులుంటే ఆ కేసులన్నింటినీ పరిష్కరించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023 సంవత్సరంలో మే 3వ తారీఖున అన్ని అనుమతులు తీసుకుని ఎటువంటి ఆటంకాలు మధ్యలో రాకుండా అన్ని క్లియరెన్స్లు తీసుకున్నాక శంకుస్థాపన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా. నేను వస్తానండి. ఏంటి నిద్రపోవడానికా? లేదండి, బాగా టైర్ అయిపోయాను కదా, రిలాక్స్ అవుదామని.